వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో మన రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ ఉంటాం కదండి. మనకి రెగ్యులర్గా దొరికే కాకుండా డిఫరెంట్ స్టఫ్ ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి స్టఫ్ అంతా కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటుంది మోస్ట్లీ. బట్ ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ ఉంటున్నా సరే దాని రివ్యూ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. రివ్యూస్ ఉన్నాయి చూసుకొని బాగుంటే తీసుకోవడం బెటర్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. సో అందుకని కొన్ని ప్రోడక్ట్స్ యొక్క రివ్యూస్ మీతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాయి కదండి. సో ఈసారి అలాగే నేను ట్రై చేసిన కొన్ని యూనిక్ అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను. వాటి రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీటిల్లో మీకు ఏదైనా నచ్చి మీకు ఏదైనా అవసరం ఉంది అని అనిపించి ఆ ప్రైస్కి అది వర్త్ అని అనిపిస్తే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నావే. అమెజాన్లో మనకి రకరకాల సేల్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి సేల్ టైంలో మనకి ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో మీకు నచ్చినప్పుడు ఆ ప్రైస్కి అది వర్త్ అని అనిపించినప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను చూపించిన వాటి లింక్స్ అన్నీ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ బై ద వే వీటిలో ఏది కూడా పెద్ద కాస్ట్లీది ఏమీ లేదండి, అన్నీ కూడా తక్కువ కాస్ట్వే. మోస్ట్లీ కాస్ట్లీయెస్ట్ అంటే నిజంగానే ఏవీ లేవండి, అన్నీ 500-600 ఆ రేంజ్వే, అంతకు మించి కాస్ట్లీది అయితే ఏదీ లేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే టు బిగిన్ విత్ మై ఫేవరెట్ ప్రోడక్ట్తో స్టార్ట్ చేస్తాను, విచ్ ఈస్ అ లిప్స్టిక్ కలెక్షన్. నేను లిప్స్టిక్స్ చాలా వాడతాను, చాలా కలెక్షన్ ఉందని మీకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను కదండి. అండ్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేవి ట్రయల్ ప్యాక్స్ అనమాట. ఇట్లా ట్రయల్ ప్యాక్స్ వస్తాయి కదా, ఇవంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న బాటిల్స్ వస్తాయి, మనం నచ్చినవి ట్రై చేయొచ్చు. ఒకవేళ బాగా నచ్చితే అదే పెద్దది తీసుకోవచ్చు. సో ఒక దాంట్లో ఇలా 5 వస్తాయి అన్నమాట. ఇవి జస్ట్ హెర్బ్స్వి. లాస్ట్ టైం ఇలాగే ఒక ట్రై చేద్దామని చిన్న ట్రయల్ ప్యాకెట్ ట్రై చేశాను. బట్ అది ఎలా ఉందంటే దట్స్ టూ బ్రైట్ పింక్ అనమాట. మనం మామూలుగా వేసుకొని వెళ్ళడానికి అంత కన్వీనియంట్గా అనిపించలేదు, నాకు అంతలా సూట్ అయినట్టు అనిపించలేదు. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు నేను యూజ్ చేశాను, జస్ట్ హెర్బ్స్ బ్రాండ్ అనమాట ఇది. జస్ట్ హెర్బ్స్లో ఇది డీప్స్ అండ్ రెడ్స్. ఇందులో నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఇందులో మై ఫేవరెట్ ఈజ్ ప్లమ్ రోజ్. ఈ ప్లమ్ రోజ్ అయితే నేను ముందు ట్రయల్ ప్యాక్ ఒక పెద్దది, 2 పెద్దవి, మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి, ఇలా ఇన్ని ట్రై చేశాను అనమాట. దీనిలో ఇదివరకు 4 వచ్చాయి, బట్ ఇప్పుడు 5 వస్తున్నాయి. 5 డిఫరెంట్ షేడ్స్ వస్తాయి. అంటే స్లైట్ చేంజే ఉంటుంది, మరీ టూ మచ్ చేంజ్ ఉండదు. స్లైట్ చేంజ్లో 5 డిఫరెంట్ షేడ్స్ వస్తాయి అనమాట. ఇదిగోండి ఇలా అన్నీ కూడా లైక్ హైబిస్కస్ రెడ్ అని, ప్లమ్ రోజ్ అని, డస్టీ రోజ్ అని, ఇంకా ఏంటంటే రైజిన్ రస్ట్ అని, ఇంకోటి బీట్రూట్ బర్గండి. సో ఇట్లాగా ఈ 5 షేడ్స్ వస్తాయన్నమాట. నేను ఆ ట్రయల్ ప్యాక్లో యూజ్ చేసిన 5 కూడా నేను అప్పుడు 4 వచ్చినాయి. ఆ 4 కూడా నేను కంప్లీట్గా యూజ్ చేశాను అనమాట. సో 4 కూడా నాకు సూట్ అయింది. సో అందుకని ఒకటే పెద్దది ఎందుకు కొండ అని చెప్పి ఇలాగ 5 ఉన్న ఈ ట్రయల్ ప్యాక్ని అయితే నేను ఆర్డర్ చేశాను. ఒకటే. ఇప్పుడు ఈ వీడియోలో నేను వేసుకున్న షేడ్ కూడా ఈ షేడ్ అండి. ఇది హైబిస్కస్ రెడ్ అనమాట. ఈ షేడే వేసుకున్నాను. అంటే ఇది పాత దాంట్లోని ట్రయల్ ప్యాక్లో మిగిలింది ఇవాళ వేసుకున్నాను అనమాట. సో ఇది నాకు బాగానే వర్కౌట్ అయింది కదా అని చెప్పి మళ్ళీ 5 వస్తాయి కదా అని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. ఇంతకుముందు 4 వచ్చినాయి అన్నాను కదా. సో ట్రై చేయాలి లిప్ షేడ్స్ అనుకునే వాళ్ళకి హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇది మనకు సూట్ అయింది, పెద్దది పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులోనే ఇంకా న్యూడ్స్ కూడా ఉంటాయి. ఇది డీప్స్ అండ్ రెడ్స్ కదా, అలా కాకుండా బ్రౌన్స్ అండ్ న్యూడ్స్ అట్లా కూడా ఉంటాయి. ఆ షేడ్స్ కావాలనుకునే వాళ్ళు అవి కూడా ట్రై చేయొచ్చు. బట్ కెమెరా కోసం అంటే బ్లాగింగ్ చేసేవాళ్ళు కెమెరా కోసం అండ్ అలాగే బ్రైట్ కలర్స్ యూస్ చేసే వాళ్ళు అయితే ఇది చూస్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే న్యూడ్స్ మరీ న్యూడ్గా ఉన్నాయి, అవి కెమెరాలో అంత బాగా కనిపించట్లేదు అన్నమాట. సో అందుకని మీరు అది చూసుకొని ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో అది కొత్త లిప్స్టిక్స్ కథ. 4 వచ్చే చోట 5 వచ్చినాయి ఈసారి నాకు. ఐఎమ్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ వెస్టర్న్ వేర్స్ అనమాట. ఈసారి నేను షేర్ చేసేవి వెస్టర్న్ వేర్స్ ఏవైనా సరే ముందు ఎక్కువ జీన్స్తో పేరప్ చేస్తుంటాం కదా. సో జీన్స్లోనే ఒక మంచి క్రాప్ జీన్స్ అంటే మరీ షార్ట్ కూడా కాదు, యాంకిల్ లెంత్ వరకు వస్తుంది అనమాట. జీన్స్లో కింద కుచ్చుగా వచ్చేది ఒక స్టైల్ ఉంటుంది, అంటే ఒకటి కాదు చాలా రకాలు ఉంటాయి. దానిలో పర్ఫెక్ట్గా యాంకిల్ లెంత్ వరకు వచ్చేది, లేదంటే కొంచెం కింద కూర్చు రావడం, లేదా బెల్ బాటమ్, లేదా స్ట్రైట్ కట్, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి కదా. ఇది కొంచెం ఇలా ట్రిమ్డ్ లాగా వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ వరకే ఫుల్ లెంత్, కింద యాంకిల్ లెంత్ వరకు ఇలా కుచ్చుగా రావడం అలా ఏమి ఉండదు, జస్ట్ యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. అండ్ ఇలా ఇది మరీ హై వేస్ట్ అని కూడా చెప్పలేను, ఇది మిడ్ రైజ్ వస్తుంది అనమాట. మిడ్ రైజ్ వరకు వచ్చి ఇలా వస్తుంది. ఇది అమెజాన్ హోమ్ బ్రాండే అనమాట. అండ్ క్లాత్ అయితే బాగానే అనిపించింది నాకు. అంటే కొంచెం ఇదిగోండి ఇలా స్ట్రెచబుల్ క్లాత్. దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ మోస్ట్లీ ఈ కలర్ అయితే చాలా టాప్స్ పైకి, టీషర్ట్స్ పైకి వెళ్ళిపోద్ది కదా అని ఈ కలర్ ఆప్ట్ చేసుకున్నాను. అండ్ దీనిలో ఈ యాంకిల్ నేను ట్రై చేద్దాము అనిపించి ఇది తీసుకున్నా. కాకపోతే యాంకిల్ దగ్గర టైట్గా లేదు. సో కొన్నిసార్లు మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ జీన్స్ అనమాట. సో
సో దీంట్లోనే ఇంకేమైనా షేడ్స్ కావాలన్నా మీరు ట్రై చేయొచ్చు. నేనైతే ఈ షేడ్ ట్రై చేశాను. కంఫర్ట్ వైజ్ కానీ క్లాత్ వైజ్ కానీ అంతా బాగానే ఉంది. కాకపోతే నాకు ఎక్కువ హై వేస్ట్ అలవాటు. సో ఇది మిడ్ రేంజ్ వరకే వచ్చింది, బట్ స్టిల్ కంఫర్టబుల్గానే ఉంది. సో నాకు ఇలా స్ట్రైట్గా వేసుకుంటే కింద ఇలా లూజ్గా కన్నా ఇలా ఫోల్డ్ చేస్తే ఇంకా బాగుంది అని అనిపించింది. సో అందుకని ఇది ఇలాంటిది తీసుకుంటే ఫోల్డ్ చేస్తే లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుద్ది అని అనిపించింది అన్నమాట. సో అండ్ ఇది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. ఆల్మోస్ట్ 500 చేంజ్లో వచ్చింది. 500 చేంజ్లో జీన్స్లు రావడం చాలా తక్కువ, అది కూడా మంచి క్వాలిటీవి. సో అందుకని ఇది టోటలీ వర్త్ ఇట్ అని అనిపించింది. ఎందుకంటే ఒక్క జీన్స్ ఉంటే చాలా రకాల టాప్స్ అండ్ టీషర్ట్స్ పైకి మనం పేరప్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్. జీన్స్ పైకి ఇప్పుడు ఒక క్యూట్ టాప్ చూపిస్తానండి. చాలా క్యూట్గా ఉంది అండ్ మై ఫేవరెట్ కలర్ విచ్ ఇస్ బేబీ పింక్. ఒక్కొక్కసారి బ్లాక్ అంట, ఒకసారి ఎల్లో అంట, ఒకసారి బేబీ పింక్ అంట. ఆల్మోస్ట్ అన్ని రంగులు ఇష్టమేలేండి. వాళ్ళే పింక్, క్యూట్ పింక్ అనమాట ఇది. అండ్ దీనిపైన అంతా కూడా ఇలాగా చికెన్ కర్రీ డాట్స్ లాగా వచ్చింది మొత్తం టాప్ అంతా, ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అంతా చూస్తే మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ ఇది పైన లేయర్ అయితే ఇలా పల్చగా ఉంది కదా, బట్ ఇట్ కేమ్ విత్ లైనింగ్. ఇదిగోండి లోపల ఇలా సాటిన్ లైనింగ్ తోటి వచ్చింది. అండ్ ఇది దీనికి హ్యాండ్స్ ఏం రావు, జస్ట్ ఇలా రఫుల్ హ్యాండ్స్ లాగా చిన్న రఫుల్స్ ఇచ్చారనమాట. అండ్ ఇది అటు ఇటు ఇలాగ ఫ్రంట్ యోక్ పార్ట్ వరకు ఇచ్చారు. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట, 3 స్టిచ్ లాగా ఫ్రంట్ ఎలా ఉందో అలాగా. కింద ఇలా కొంచెం ఫ్రంట్ సైడ్ మట్టుకే ఇలా కొంచెం రఫుల్స్ లాగా, కొంచెం ఇలా ఫ్రిల్స్ ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఇట్స్ నాట్ లైక్ పెద్ద ఫ్లేర్ అలా ఏం కాదు, జస్ట్ అలా ఫ్రిల్స్ లాగా ఇచ్చారనమాట స్టిచ్. వెనక్కి ఇలాగ ఒక ఇయర్ డ్రాప్ ఇలా కీ హోల్డ్ లాగా ఇలా ఇచ్చారు బటన్ తోటి. సో చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇదైతే కంప్లీట్ జార్జెట్ మెటీరియల్ అండి. మంచి జార్జెట్ మెటీరియల్ పైన ఇలా చికెన్ కర్రీ డాట్స్ లాగా వచ్చినాయి, ఇలా డాట్స్ వస్తాయి కదా, అలా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది, వేసుకుంటే కూడా చాలా క్యూట్గా ఉంది. సో ఇప్పుడు కరెంట్ ఫేవరెట్ అనమాట ఇది. మంచి బేబీ పింక్ కలర్ ఎవరికైనా సూట్ అవుతుంది అండ్ చాలా క్యూట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ కాలేజీలకు వెళ్ళే వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని ట్రై చేయొచ్చు అనమాట ఇది. అండ్ మనం కూడా వేసుకోవచ్చు. నేను వేసుకున్న క్లిప్పింగ్ కూడా పక్కన ఇంక్లూడ్ చేస్తాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది, నేనైతే బాగా నచ్చి వేసుకున్నాను అనమాట. సో హీ కమ్స్ ద నెక్స్ట్ టాప్ విచ్ ఈజ్ అ బ్లాక్ టాప్. బ్లాక్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ కలర్, కాకపోతే దిస్ టాప్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు అస్సలు సూట్ అవ్వలేదు ఇది. ఇదిగోండి, ఇది యాక్చువల్గా నేను ఫోటోలో చూసి ఒక క్యూట్ టాప్ లాగా ఉంది కదా అన్నట్టుగా ట్రై చేద్దామని నేను ఆర్డర్ చేశాను. ఇది యాక్చువల్గా క్యూట్ టాపే, బట్ నాకు అంతలా సూట్ అవ్వలేదు. ఇది ఇలాగా చిన్న హ్యాండ్స్ తోటి వస్తుందన్నమాట. ఈ హ్యాండ్స్ కూడా ఇలా ఎలాస్టిక్ వచ్చింది. దిస్ ఈజ్ నాట్ స్లీవ్లెస్, ఇక్కడ స్లీవ్స్ ఉంది, ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఇది ఇలాగ స్క్వేర్ నెక్, కొంచెం డీప్ ఉందనే చెప్పచ్చు. నేను స్మాల్ ట్రై చేశాను, బట్ ఇది కొంచెం డీప్గానే అనిపించింది నాకు. దీనికి ఇలాగ ఫ్రంట్ బటన్స్ తోటి వస్తుంది అనమాట. ఫ్రంట్ ఓపెన్ అంటే ఇది ఓపెన్ చేసుకోవడానికి రాదండి, పైనుంచే వేసుకోవాలి. దీస్ ఆర్ ఫేక్ బటన్స్. ఇదిగోండి ఇలా ఫేక్ బటన్స్. కింద ఇలాగ చిన్న ఫ్రిల్ లాగా ఇచ్చారు. ఇలా చూస్తే ఏదో బేబీకి కొంచెం డ్రెస్ లాగానే ఉంటుంది. ఫ్రాక్లు ఉంటాయి చూడండి చిన్న బేబీస్కి, 1 year 6 months బేబీస్, వాళ్ళకైతే ఫ్రాక్ లాగా వేసేయచ్చు అనమాట. అంత చిన్నగా ఉంది. క్రాప్ టాప్కే జస్ట్ ఇలా ఇంత పొడుగు ఫ్రిల్స్ వేసినట్టుగా ఉందన్నమాట. అండ్ ఈ మెటీరియల్ అంతా కూడా కొంచెం సాటిన్ మిక్స్డ్ రేయాన్ లాగా ఉంది. అండ్ దీనికి వెనకంతా ఇలా ఎలాస్టిక్ వస్తుంది. ఇదిగోండి ఇలా ఇదంతా ఇలా ఎలాస్టిక్ వస్తుంది అన్నమాట. సో వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఉంటుంది మొత్తం అంతా. అంటే ఫిట్టింగ్ కొంచెం నడుము దగ్గర టైట్ వేసుకోవడం ఈజ్ డిఫరెంట్, మొత్తం ఇట్లాగా పట్టినట్లుగా వేసుకోవడం ఈజ్ డిఫరెంట్. కొంచెం మరీ ఎలివేట్ అయ్యి కనిపించినట్లుగా అనిపిస్తుంది నాకు. నేను అలా కంఫర్టబుల్ కాదు. సో అందుకని ఇది మొత్తం ఇలాగ ఫుల్ ఫిట్టింగ్ లాగా ఇలా వచ్చిందనమాట. సో అందుకని నేను ఇది వేసుకొని చూపించట్లేదు మీకు. నేను వేసుకొని చూసుకున్నాను అద్దంలో, చాలా భయంకరంగా ఉన్నాను. సో అందుకని నేను వేసుకొని చూపించట్లేదు మీకు. సో ఇది యాక్చువల్గా అయితే క్యూట్ టాపే. కొంచెం సన్నగా ఉండేవాళ్ళు, కొంచెం చిన్న పిల్లలు వేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ మనలాంటి వాళ్ళకైతే నేను అంత చెప్పను, అంత సజెస్ట్ చెయ్యను. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చూస్తే ఇక్కడ ఇలా ఒక కర్వ్ లాగా ఒక స్టిచ్ ఇచ్చారనమాట. అంటే మనకి ఫిట్టింగ్ అన్నాను కదా, సో ఇక్కడ మనకి సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే ఫిట్టింగ్ వస్తుందో అలా వస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది, అలాగే అర్థం చేసుకోండి, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఇది ఒక టాప్ బాగానే ఉంది, కానీ చెప్పాను కదండి నేను అంత కంఫర్టబుల్ కాదు. సో ఇది కొంచెం బిస్కెట్ అయిందనే చెప్పాలి నేను. అలాగే డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ టాప్ అక్కడ ట్రై చేశానండి. ఇదేంటంటే ఇట్లాగా చాలా పెద్దగా వెడల్పుగా వచ్చిందనమాట. ఇది వెరమోడా బ్రాండ్ది. అండ్ చూడడానికి కూడా ఎలా అంటే ఒకలాంటి డల్ కలర్స్తో, పేస్టల్ కలర్స్తో ఇలా అడ్డం లైన్స్ వచ్చినాయి. చూడడానికి ఇలా పెద్దగా ఉంది. కింద అంతానేమో ఇలాగా ఫ్రిల్స్ లాగా స్టిచ్ చేసి ఉంది. కానీ మధ్యలో ఒక స్టిచ్ ఉందన్నమాట హ్యాండ్స్ దగ్గర. అంటే మొత్తం ఇంత వెడల్పుగా లూజ్గా ఉండదు, ఇలా ఒక స్ట్రైట్ స్టిచ్ ఇచ్చారు స్ట్రైట్గా. జస్ట్ మన హ్యాండ్స్ దగ్గర కాకుండా
నడుం దగ్గర అటు ఇటు ఇలాగా స్టిచ్ ఉంటుందన్నమాట. ఇది ఎలా అంటే ఒక లూజ్ టాప్ వేసుకున్నట్లుగా కనిపిస్తుంది. సరే వెరైటీగా ఉంది, ట్రై చేద్దాం అని ఇది కూడా ట్రై చేసా, బట్ నాకు అంతగా సూట్ అవ్వలేదేమో అని అనిపించింది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వేసుకున్న క్లిప్పింగ్ ఎలా చూస్తే మీకు ఐడియా వస్తుంది. సైడ్ స్టిచ్ చేసి జస్ట్ అటొక ముక్క ఇటొక ముక్క వేలాడుతున్నట్లుగా ఉందన్నమాట. సో డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు, కానీ నాకు సూట్ అవ్వలేదు అని అనిపించింది ఇది. అండ్ దట్ టు లైట్ పేస్టల్ కలర్స్. క్లాత్ మాత్రం మంచి ప్యూర్ లెనిన్ కాటన్ క్లాత్. సో క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. సో ట్రై చేయాలనుకుంటే, సూట్ అవుద్ది అనుకుంటే ట్రై చేయొచ్చు మీరు. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇప్పటివరకు మనం క్యూట్ అండ్ క్యూట్ టాపులు చూసాం కదా. ఇంకొకటి ఇదిగోండి, అందరికీ క్లాసిక్ కలర్, క్లాసిక్ కాంబినేషన్ అంటారు చూడండి, వైట్ షర్ట్ విత్ డెనిమ్ జీన్స్. దట్ వైట్ షర్ట్ నాకు ఎందుకంటే వైట్ షర్ట్ లేదు, ప్లెయిన్ వైట్ షర్ట్ లేదు నాకు. సో ఐ వాంటెడ్ టు ట్రై ఎ ప్లెయిన్ వైట్ షర్ట్. ఇదిగోండి ఇలా ఒక ప్లెయిన్ వైట్ షర్ట్ విత్ ఫుల్ హ్యాండ్స్, జస్ట్ ప్లెయిన్ వైట్ షర్ట్ అంతే. ఇలా ఆర్డర్ చేశాను. వైట్ షర్ట్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అంటే నేను ఇది వేసుకోగానే నేను మా వారికి చూపించినప్పుడు నిన్ను కలర్ఫుల్గా చూసి ఇలాగ ఓన్లీ ప్లెయిన్ వైట్లో చూస్తే ఏదలా ఉంది అని అన్నారు. అంటే బాగుందనా బాగాలేదనా అంటే ఆ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు, యూ డిసైడ్ అని అన్నారన్నమాట. సో ఈ వైట్ షర్ట్స్తో ప్రాబ్లం ఏంటంటే దీంతో మెయింటెనెన్స్ చాలా కష్టం, బికాజ్ ఇట్స్ ప్యూర్ మిల్క్ వైట్. ఇది స్టైల్ చేసినప్పుడే మంచిగా ఉంటుందన్నమాట, లేకపోతే కొంచెం మరీ బ్రైట్ వైట్ కదా, సో కొంచెం ఆడ్గా కనిపించే ఛాన్స్ కూడా ఉంటుంది. సో స్టైలింగ్ చేంజెస్ ద ఎంటైర్ లుక్ అంటారు చూడండి, అలాగా వైట్ షర్ట్ని స్టైల్ చేసి మంచిగా జీన్స్ తోటి ఇన్షర్ట్ చేయడం, కొంచెం స్టైలిష్ బ్యాగ్ అటాచ్ చేసి మంచి షూస్ తోటి దానికి తగ్గట్టుగా రెడీ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మ్యాటర్స్. సో వైట్ షర్ట్ ట్రై చేద్దాము అని నేను ఇదైతే ఆర్డర్ చేశాను. సో ఎలా ఉంది అన్నది మా వారు అర్థం కానట్టుగా ఒకలాగా చెప్పారు. మీరన్నా పక్కన క్లిప్పింగ్ ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి అది చూసి మీరన్నా చెప్పండి కాస్త ఎలా ఉంది ఏంటి అన్నది. సో దిస్ ఈస్ classic white shirt, plain milk white shirt. So here comes the next product, which is a jacket. ఎక్కువగా బైక్ పైన తిరిగే వాళ్ళు ఏంటంటే, మనం ఇలా రెడీ అయ్యాం అనుకోండి, ఇలానే బైక్ పైన వెళ్ళడం కన్నా పైన ఏదైనా జాకెట్ వేసుకోవడం బెటర్, బికాస్ ఆఫ్ ద పొల్యూషన్, డర్ట్, ట్యాన్ అవ్వడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి బైక్ పైన వెళ్ళే వాళ్ళు మనం హెల్మెట్ ఎలా అయితే ఖచ్చితంగా ధరిస్తామో అలాగా జాకెట్ కూడా ఒకటి ఇంకా బైక్స్కి అన్నట్టుగా కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. సో ఐ వాంటెడ్ జాకెట్ వితౌట్ హుడీ. నా దగ్గర జాకెట్స్ ఉన్నాయి కానీ మోస్ట్ ఆఫ్ ది జాకెట్స్ అన్నిటికీ హుడీస్ ఉన్నాయన్నమాట. సో హుడీ లేకుండా ఇలా కావాలని అనుకున్నాను. సింపుల్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన జాకెట్. సో ఇదేంటంటే కొంచెం మనకి ఇప్పుడు వచ్చేదంతా చలికాలం రాబోతుంది కాబట్టి కొంచెం చలిని ఆపడానికి కూడా, అంటే ఇట్స్ నాట్ లైక్ స్వెటర్, బట్ ఒక స్వెట్ షర్ట్ ఎలా ఉంటుంది లోపలంతా ఇలాగా అలాగా మంచిగా ఉందన్నమాట. సో కొంచెం చిల్డ్ వెదర్, కొంచెం కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు, చిల్డ్ కాదు కోల్డ్, సో కొంచెం కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు అలాగా కూడా మనం హ్యాపీగా ఇది వేసుకోవచ్చు. అండ్ కాలర్ రాలేదు బేసిక్గా, ఇది ఇలాగ చైనీస్ కాలర్ లెక్క జస్ట్ ఇలా వచ్చిందన్నమాట. చైనీస్ కాలర్లో లాగా కూడా కాదు, జస్ట్ యూ కాలర్లా వచ్చింది, విచ్ ఐ రియలీ లైక్. ఎందుకంటే నార్మల్గా వచ్చే జాకెట్స్ అన్నిటికీ కాలర్ రావడమో హుడీ రావడమో మోస్ట్లీ నా దగ్గర అలాంటివే ఉన్నాయి. సో అలా లేకుండా ఇలా ఉన్నందుకు నాకు ఇది బాగా నచ్చింది. జస్ట్ జిప్పర్ వస్తుంది అన్నమాట, దీనికి పాకెట్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. సో మనం ఏదైనా లోపల స్లీవ్లెస్ టీషర్ట్ లాంటిది వేసుకున్నా పైన ఇది జస్ట్ ఒక కోట్ లాగా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాలేజీకి వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది. సో ఒక జాకెట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి, మనం బైకుల మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి జాకెట్ ఒకటి ఉంచుకోవడం బెటర్. దీనిలో యాక్చువల్లీ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఈ కలరే బాగా నచ్చింది. సో అందుకని మీరు ట్రై చేయాలనుకుంటే వేరే కలర్ కావాలన్నా ట్రై చేయొచ్చు, ఇది నచ్చితే ఇదన్నా ట్రై చేయొచ్చు. ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్. సో ఇవ్వండి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న ప్రోడక్ట్స్. మీకు ఏదైనా నచ్చి మీకు కావాలి అని అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. ఐ హోప్ నా ఈ రివ్యూస్ మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయినాయి అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.